వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మంత్ మనకి 4th మార్చి 4th ఎగ్జామ్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో సెక్షన్ బి, సెక్షన్ సి నేను రోమన్ నెంబర్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ టాపిక్స్ అన్నీ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నా ఛానల్ సంబంధించినటువంటి మీకు అప్డేట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే నోటిఫికేషన్ మీకు వస్తాయి. అంటే ఏ టాపిక్ చేయబోతున్నారో తెలుస్తుంది మీకు. వీటన్నిటికీ మీరు పబ్లిక్ ఎగ్జామ్లో రాయొచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా చేయొచ్చు. నేనైతే టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. తర్వాత మీరు కూడా అవన్నీ ప్రయత్నం చేయండి. తర్వాత టెక్స్ట్ బుక్ మనకి ప్రోజు, పోయిట్రీ, నాన్-డేటివ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా లెసన్స్ సంబంధించినటువంటి సింగిల్ ఆన్సర్స్ మనకి నేను అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు పబ్లిక్ ఎగ్జామ్లో రాయొచ్చండి. అక్కడ చాలా సింపుల్గా అన్ని పాయింట్స్ వచ్చే విధంగా నేను మీకోసం అవి రెడీ చేసి పెట్టాను. అవన్నీ కూడా మీకు కావాలనుకుంటే కింద ప్లేలిస్ట్లో ఉంటాయి. అవన్నీ మీరు విని చక్కగా రాసి ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈరోజు 14th రోమన్ నంబర్ సెక్షన్ సిలో సైలెంట్ లెటర్స్ మనం తెలుసుకుంటాం. ఈ సైలెంట్ లెటర్స్ ఎలా రాయాలి ఇంతకుముందు ఆల్రెడీ మీకు తెలిసినా తెలియపోయినా ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఇవి పబ్లిక్ చాలా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్లోనే ఎగ్జాంపుల్స్ ఇవి. ఎగ్జాంపుల్ మనకి ఇవి చెప్పుకుందాం. మనకి సాటర్డే అన్నారు. సాటర్డే అంటే ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ ఏది అవుతుందో చూడండి ఒకసారి. సాట్ అక్కడ మనమేమంటామంటే సాటర్డే అంటాం. తెలుగు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ అండి. మన తెలుగు లాంగ్వేజ్ ఏమో ఫొనెటిక్ లాంగ్వేజ్ అండి. అంటే ఒత్తులు, పొల్లులు మొత్తం కూడా మనం పలుకుతాం. కానీ ఇంగ్లీష్లో అలాంటివి ఉండవు. కాబట్టి ఎందుకు ఉండవు అంటే అదొక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి చాలా పదాలు అప్పు వస్తుంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ బారోడ్ సో మెనీ వర్డ్స్ ఫ్రమ్ లాటిన్ నుంచి, తర్వాత జర్మన్, తర్వాత ఇండో యూరోపియన్ ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇందులోకి కొన్ని పదాలు రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. అందుకనే సైలెంట్ లెటర్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్ని ప్రొనౌన్సియేషన్ బాగా చేయాలనుకుంటే ఈ సైలెంట్ లెటర్స్ని చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సాటర్డేలో ఆర్ అనేది సైలెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూడండి షాల్ అన్నారు. షాల్ అంటే డబ్ల్యూ సైలెంట్. షాల్ అంటే వా అనేది పలకట్ల అసలు. తర్వాత చూడండి ఫ్లైట్ అన్నాడు. ఫ్లైట్ అంటే జీహెచ్. మనకి ఇక్కడ జీహెచ్ అనేది పలకట్ల, గా సౌండ్ లేదు అసలు, అది జీహెచ్ అంటాం. తర్వాత పార్సిల్ అన్నారు. పార్సిల్ వచ్చేసరికి ఆర్ సైలెంట్. ఆర్ అనేది ప్రొనౌన్సియేషన్ మనం అంటాం పార్సిల్ అని, తెలుగు అలా అనుకుంటాం. కానీ అది ఇంగ్లీష్లో ఆ లాంగ్వేజ్లో అలా పలకూడదని ఉంది. పార్సిల్. ఇవి బాగా రావాలంటే ఫొనెటిక్స్ బాగా నేర్చుకోవాలి. ఫొనెటిక్స్ మీకు ఆ టాపిక్ నేను మళ్ళీ చేస్తాను. మీకు అవి మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ చేసి ఉన్నాను. ఈ డిస్క్రిప్షన్లో చూస్తే మీకు ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మొత్తం అన్ని టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు సింగిల్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత హెబ్ అన్నారు. చూడండి హెబ్ అంటే ఆర్ సైలెంట్. ఇక్కడ ఆర్ అనేది మనకి హెబ్. మనం ఏమంటామంటే హెర్బ్ అనుకుంటాం. కానీ ప్రొనౌన్సియేషన్లో ఆర్ అనేది సైలెంట్ ఆర్. తర్వాత 6th ఎగ్జాంపుల్ చూడండి డెట్ అన్నాడు. డెట్ అంటే బి. ఇక్కడ బి సైలెంట్. తర్వాత సిటీ. సిటీ అనే ఈ వర్డ్లో సి అనేది పలకట్లేదండి. 2 ఎస్ ఉంది, సి ఉంది. కాబట్టి సి ప్రొనౌన్సియేషన్ చేయనవసరం లేదు. కాబట్టి ఇక్కడ సి సైలెంట్. తర్వాత పాన్ అన్నాడు. పాన్ అంటే డబ్ల్యూ సైలెంట్. వా అనేది పలకట్లేదు. తర్వాత శామ్. ఇక్కడ చూడండి PSALM శామ్. నాతో పాటు పలకండి. మీరు నాతో పాటు పలికారనుకోండి ఆ పదం ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది. మీరు పలకండి. తర్వాత పి సైలెంట్ ఉంది, ఎల్ సైలెంట్ ఉంది. ఈ 2 రాయాలండి ఎగ్జామ్లో. అదొకటి ఇదొకటి కాదు, 2 రాయండి. తర్వాత ల్యామ్. ల్యామ్ అంటే బి సైలెంట్. చూడండి ఇక్కడ బి అనేది సైలెంట్గా ఉంది. ల్యాంబ్ అనకూడదు, ల్యామ్ అంటారు. డిపో. డిపో టీ సైలెంట్ అండి. డిపోట్ అనకూడదు, టీ సైలెంట్ అండి. తర్వాత లెంత్ అన్నారు. లెంత్లో జీ చూడండి, జీ గా సౌండ్ అసలు లేదు, లెంత్ అని పలకాలి. జీ అనేది సైలెంట్. తర్వాత హిచ్ అన్నారు. హిచ్ అంటే టీ సైలెంట్. టీ అనేది పలకట్ల, హిచ్ అంటలా, మనం హిచ్చే అంటున్నాం. తర్వాత నిట్ అన్నారు. నిట్లో కే పలకట్లేదండి. నిట్ అంటే అల్లటం. తర్వాత అలాం. మనం అయితే ఏమంటాము అలారం అంటాం. కానీ అది అలాం అని పలకాలంట, ఆర్ సైలెంట్. తర్వాత 16th సెప్చర్ అన్నారు. చూడండి ఇక్కడ సి అనేది సెప్చర్, సి సైలెంట్.
తర్వాత ర్యాప్, ర్యాప్ అనకూడదు, ర్యాప్ అనాలి. ర్యాప్, డబ్ల్యూ సైలెంట్ అనమాట. పార్లర్ అనాలి. బ్యూటీ పార్లర్ అంటాం మనం అయితే, పార్లర్, కానీ అలా అనకూడదు అంటండి, పార్లర్ అనాలి. ఇక్కడ ఆర్ అనేది సైలెంట్. తర్వాత చూడండి డాన్ అన్నారు. ఇక్కడ చూడండి డాన్, డబ్ల్యూ అనేది సైలెంట్. తర్వాత లాఫ్, మనం లాఫ్ నవ్వటం, LAUGH, లాఫ్ అంటే నవ్వటం, GH సైలెంట్. మోనార్క్, ఆర్ సైలెంట్ అండి, మోనార్క్ చక్రవర్తి. తర్వాత ఎర్త్ అన్నారు. ఎర్త్ అంటే ఆర్ సైలెంట్. ఇక్కడ చూడండి ఆర్ సైలెంట్, ఎర్త్ అనాలి భూమి. తర్వాత డవ్, డవ్ అంటే GH సైలెంట్ అండి. డవ్ మనకి చపాతి పిండి కలుపుతాం కదా, అది డవ్ అంటారు, GH. సీన్, సీన్లో సి సైలెంట్ అండి. తర్వాత డెబ్రీ, చూడండి డెబ్రీస్ అనకూడదు, డెబ్రీ అనాలంటండి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. కొంచెం డిఫికల్ట్గా అనిపించింది ఇవన్నీ చూడండి ఒకసారి, మీకు ఇక్కడ రౌండప్ చేసి పెడుతూ ఉన్నాను. డెబ్రీ అని అనాలి. తర్వాత మోడర్న్, మోడర్న్ అంటే ఆర్ సైలెంట్. లాన్, డబ్ల్యూ సైలెంట్, లాన్లో. ఫోక్, ఎల్ సైలెంట్. ఫోక్, ఫోక్ సాంగ్స్ అంటారు కదా, జానపద గేయాలు, ఎల్. తర్వాత స్కార్ఫ్ అంటారు. స్కార్ఫ్ అంటే ఇక్కడ ఆర్ సైలెంట్ అండి. మనకి హీరోస్కి మెడకు తగిలించుకుంటారు చూడండి, అది చున్నీలా ఉంటుంది, ఆర్. తర్వాత నైట్, ఇది చూడండి రెండు ఉన్నాయి, 30లో K ఒకటి, GH ఒకటి, ఈ రెండు రాయాలి, K ఒకటి, నైట్, GH. తర్వాత ఐఎన్, ఇక్కడ చూడండి మనం ఏమంటామంటే ఐరన్ అంటాం తెలుగు వాళ్ళం, కానీ ఇక్కడ ఐఎన్ అనాలి, ఆర్ సైలెంట్. గాడ్, 32 చూడండి, గాడ్, ఆర్ సైలెంట్. గగ్గల్, గగ్గల్ అంటే పుక్కిలించటం, ఆర్ సైలెంట్. ప్రొనౌన్సియేషన్ చేయండి నాతో పాటు. ఏ లెటర్ అయితే సైలెంట్ ఉందో ఆ లెటర్ని పలకూడదు, మనం అలా అలవాటు చేసేసుకోండి. తర్వాత బొకే, బొకేలో టీ సైలెంట్ అండి. తర్వాత బొకే అంటాం కదా, ఫ్లవర్స్ అన్నీ ఇస్తారు కదా మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ లాగా ఇస్తుంటారు, బొకే, ఇది టీ సైలెంట్. ఇటువంటి చూడండి, ఇటువంటి ఇస్తూ ఉంటారు పబ్లిక్లో. ఎలైన్, ఎలైన్ అంటే జీ సైలెంట్. ఆర్మ్స్, ఆర్మ్స్ అంటే భిక్షం అడుగుతాం కదా, అది ఆర్మ్స్ అంటారు, ఎల్ సైలెంట్. రైమ్, రైమ్ వచ్చేసరికి హెచ్ సైలెంట్ అండి. తర్వాత 38 అవర్, అవర్లో హెచ్ సైలెంట్ అనమాట, అవర్తో హెచ్ సైలెంట్. డౌట్, చూడండి డౌట్, బి, డౌట్ చెప్పమంటారు కదా మాస్టర్ని, ఇది డౌట్ సందేహం, బి. తర్వాత షుడ్, చూడండి ఎల్ సైలెంట్, ఇక్కడ ఎల్ సైలెంట్. తర్వాత లిజన్, LISTEN. మనకు తెలియకపోతే ఏం చేస్తాము, అక్కడ ఉన్నాయి కాబట్టి తెలుగు అయితే ఉన్నట్టు పలుకుతాము, కాబట్టి LISTEN, లిస్టన్ అనకూడదు. ఎందుకని అనకూడదు, ఇందులో చెప్తున్నారు టీ సైలెంట్ అని, అది ఎలా తెలుస్తుంది, ఆల్రెడీ ఎవరైనా మాట్లాడితే అది వింటే తెలుస్తుంది, అంతేనండి. అలానే వినటం వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. నేను చెప్తున్నా కదా, నాతో పాటు మీరు కూడా ప్రొనౌన్సియేషన్ చేయండి, చక్కగా మాట్లాడొచ్చండి. లిజన్ అని టీ సైలెంట్ అనమాట. 42 సైకాలజీ, ఇది ఎప్పటి నుంచో మనకి బుక్స్లో ఇస్తూ ఉంటారు. సైకాలజీకి ఏంటి సైలెంట్ లెటర్ అంటే పి సైలెంట్, చూడండి పి సైలెంట్. హైట్ అన్నారు, HEIGHT, హైట్ అంటే ఎత్తు కదా, జీ, ఎక్కడ కూడా జీని ఎక్కువగా మనం ఏమంటాం, గా అంటాం, గా సౌండ్, ఎక్కడ గా పలకలేదు మనం, GH సైలెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చరికి జెమ్ అన్నారు. జెమ్ అంటే ఆర్ సైలెంట్ అండి. తర్వాత బఫే, బఫేలో ఇక్కడ టీ అనమాట. బఫే అంటే మనకి భోజనాలు పెడతారు చూడండి, మొత్తం అరేంజ్ చేసి భోజనాలు ప్లేట్ తీసుకుని వెళ్తాం మనం, దాన్నే మనకి ఇక్కడ ఏమంటారు, బఫే, బఫెట్ అనకూడదు, అర్థమైందండి, బఫే సిస్టమ్ అంటారు. తర్వాత నెక్స్ట్ వన్ 46 చూడండి, ఇక్కడ LIGHT, లైట్. ఓకే, జీ అనేది సైలెంట్ అనమాట, అది జీ మన సైలెంట్ అంటే ఎలాగా, LIGHT, లైగైట్ అనం కదా, కాబట్టి లైట్, GH సైలెంట్. సైట్, GH, సైట్లో కూడా జీ పలకట్లేదు మనం. తర్వాత రిసోర్ట్ అన్నారు. రిసోర్ట్ అంటే ఆర్ సైలెంట్ అండి. రాక్, రాక్లో అసలు సి సైలెంట్. సిజర్స్, సి సైలెంట్. NEIGHBOUR, నైబర్ పలకండి, నైబర్, నాతో పాటు నైబర్ పలకండి. నైబర్లో జీ అనేది పలకలేదు. ఇవి మీకు క్లియర్గా తెలియాలంటే మన గూగుల్లోకి వెళ్ళి ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవచ్చండి. అక్కడ మీరు అక్కడ లౌడ్ స్పీకర్లా ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే మనకి వినొచ్చు అక్కడ పలకట్లేదు అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ వన్ ర్యాపోర్ట్ అన్నాడు. ఇక్కడ టీ అనేది సైలెంట్ అనమాట, ర్యాపోర్ట్ అనకూడదు, ర్యాపో అని చెప్పాలి. తర్వాత హార్మనీ, హార్మనీలో ఆర్ సైలెంట్ అనమాట,
ఆర్ అనేది పలకూడదు మనం. రెయిన్ అంటే జీ సైలెంట్, రెయిన్ అనాలి, రెగెయిన్ అనకూడదు, రెయిన్. లెర్న్, ఇక్కడ లెర్న్లో ఆర్ సైలెంట్ అనమాట, అలాగని మళ్ళీ లీన్ అనకూడదు. మన ప్రొనౌన్సియేషన్లో లెర్న్ అని అంటారు, అంటే ఆర్ సైలెంట్ అనమాట. తర్వాత స్కార్పియన్ అన్నారు. స్కార్పియన్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ సైలెంట్ అనమాట, తేలుంటుంది కదా మనకి, స్కార్పియన్. డెబ్యూ ఇది కూడా అడగొచ్చు అండి. డెబ్యూ అంటే ఏంటంటే హీరోస్ ఫస్ట్ టైం మనకి మూవీ చేస్తుంటారు, అంటే తొలి అరగ్రేటం అంటారండి, అప్పుడు డెబ్యూ హీరోయిన్ అంటారు. ఇక్కడ చూడండి టీ సైలెంట్, డెబ్యూ హీరో, డెబ్యూ హీరోయిన్ అంటారు. తర్వాత మిత్ అన్నారు. మిత్లో ఆర్ సైలెంట్ అండి, మిత్ అనాలి. తర్వాత రేత్ అన్నారు. ఇక్కడ రేత్ అంటే డబ్ల్యూ సైలెంట్, వ్రేత్ అనకూడదు, రేత్ అనాలి. తర్వాత క్యాజిల్ అన్నారు. క్యాజిల్లో చూడండి CASTLE, ఎప్పుడు క్యాసిల్లో ఎక్కడ కూడా మనకి టీ అనేది ప్రొనౌన్సియేషన్ అవ్వాల, క్యాస్టిల్ అంటలా మనం, ఇక్కడ టీ అనేది ఇలా చెప్పాలండి. ఈ విధంగా మీరు సైలెంట్ లెటర్స్ కనుక మీరు ఎగ్జామ్లో రాసినట్టయితే అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయండి. నేనైతే మీకు నెక్స్ట్ మంత్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 4th ఎగ్జామ్ ఉంది పబ్లిక్ ఎగ్జామ్లో. మీకు రోమన్ నెంబర్ వైజ్గా అన్ని టాపిక్స్ మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీకు 60 out of 60 మీకు వస్తాయి. క్లియర్గా చూడండి, ప్రతి ఎగ్జాంపుల్ మనం చేస్తాం, ప్రతి రోమన్ నెంబర్ మీకు కవర్ చేస్తాం. మీకు క్వశ్చన్స్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఆ లింక్ని మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. సింగిల్ ఆన్సర్స్ అనమాట, అవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ నేను తీసుకొని షార్ట్ చేసి ఆ పాయింట్స్ అన్ని వచ్చేటట్టు చేసి వాటిని పబ్లిక్ ఎగ్జామ్ రాసే విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసినట్టయితే ఖచ్చితంగా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మీకు కనుక ఇక్కడ లైక్ చేయండి, మీకు ఇష్టం అయితే, అంటే మీకు ఉపయోగపడింది అనుకుంటేనే మీరు లైక్ చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పొచ్చు అండి. అన్ని టాపిక్స్ అయితే మీకోసం చేసి పెడతాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.